కొడుకు: అమ్మా, నాకు నిద్ర రావడం లేదు, నాకు ఒక కథ చెప్పవా? అమ్మా: నాకు రావురా నాన్న కథలు, ఇప్పుడు మీ నాన్న వస్తాడు కదా, ఎందుకు లేట్ అయ్యింది అంటే ఓ 30 కథలు చెప్తాడు, అవి విని పడుకుందువు కానీ. కొడుకు: అమ్మా, మనం పడుకున్న తర్వాత నాన్న వస్తాడు, ముందుగా ఎందుకు రాడమ్మా నాన్న? అమ్మా: ముందుగా వస్తే నీలాంటి వాడిని ఇంకొకడిని కనవలసి వస్తుంది అని రాడురా నాన్న. రా నాన్న, నువ్వు పడుకుందువు కానీ అని బాబుని తీసుకొని పోయి నిద్రపుచ్చుతుంది తల్లి. ఈలోగా భర్త ఫుల్గా తాగేసి ఇంటికి వస్తాడు. భార్య: ఈరోజు తాగేసి వచ్చారా? ఎందుకండి ఇలా రోజు తాగుతారు? భర్త: పెళ్ళికి ముందు ఒక మగవాడు తాగాడు అంటే లవ్ ఫెయిల్యూర్ అయినట్టు, అదే పెళ్ళైన తరువాత తాగాడు అనుకో, లైఫే ఫెయిల్యూర్ అయినట్టు. భార్య: ఏంటండి ఆ మాటలు? నా కోసం ఏం తీసుకొచ్చారు? భర్త: అందమైన పెళ్ళం కోసం అందమైన బహుమతి తీసుకొచ్చా. భార్య: ఏదండి ఆ బహుమతి? భర్త: ఏది అందమైన భార్య? భార్య: ఏమండి, మీరు తాగుడు మానేస్తే ఆ డబ్బులతో కారు కొనవచ్చు తెలుసా? భర్త: నువ్వు మేకప్ వేసుకోవడం మానేస్తే ఆ డబ్బులతో ఏరోప్లేన్ కొనవచ్చు తెలుసా? భార్య: ఏమండి, ఒక పక్క కోయల కోత, మరో పక్క మల్లెపూలు వాసన వస్తుంటే ఇప్పుడు మీకు ఏం గుర్తుకు వస్తుంది? భర్త: మీ నాన్న చేసిన దగ గుర్తుకు వస్తుంది. భార్య: ఆ పక్కింట్లో ఒకటే ఎకఎకలు పకపకలు, వాళ్ళకింకా పెళ్ళి కూడా కాలేదు, వాళ్ళు లవర్స్ అంట, చూడండి ఎలా ఉన్నారో. భర్త: ఓ అవునా, ఈ రోజుల్లో అవన్నీ కామన్. భార్య: ఏమండి, ఆ అమ్మాయి అస్సలు బాగోదు, మీరు ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు అని చెప్పండి. భర్త: నేను చెప్పను. ఎందుకంటే నేను పెళ్లి చేసుకున్నప్పుడు ఒక్కడైనా నాకు చెప్పాడా? భార్య: మీరు ఇలాంటి వారు కాబట్టే అందరూ మిమ్మల్ని ఇంట్లో పిల్లి వీధిలో పులి అంటారు. భర్త: ఎవరే నన్ను అంత మాట అన్నది? నేను ఇంట్లో పులినే, కాకపోతే పులి మీద దుర్గామాత కూర్చుంటుంది కాబట్టి పిల్లిని అయ్యాను అంతే. భార్య: భార్యను నవ్విస్తూ ఉండాలి, ఏడిపించకూడదు. భర్త: అబ్బా, నీలాగే నాకు డౌట్ వచ్చి మన పక్కింటి సుబ్బారావుని అడిగాను, ఏంటి పెళ్ళాలు నవ్వితే మనకు ఏడుపు వస్తుంది, పెళ్ళాలు ఏడిస్తే మనకు నవ్వు వస్తుంది ఎందుకిలా అని. అప్పుడు ఆయన అన్నారు, అమ్మాయిలను దేవుడు తయారు చేస్తాడు కాబట్టి ఏ అమ్మాయి అయినా అందంగా కనిపిస్తుంది కాబట్టి నవ్వించాలి అనిపిస్తుంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని చేసుకుంటే అది మనల్ని ఏడిపిస్తుంది కాబట్టి పెళ్ళాన్ని ఏడిపించాలి అని మనకు తెలియకుండానే మన మనసు కోరుకుంటుంది అని అన్నాడే. దీన్ని బట్టి నిన్ను నేను ఏమీ అనలేదు, నీకు ఏదైనా అడగాలి అనిపిస్తే నా నోరిని అడుగు, నా మనసును అడుగు అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు భర్త. భార్య: చీ, తాగుబోతు చచ్చునోడు అని అనుకుంటూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.